టాపిక్ ఏంటంటే హ్మ్. ఉద్యోగం. చాలామంది గురుగారు లేదంటే భార్గవ్ గారు ఉద్యోగానికి సంబంధించి ఏదైనా చెప్పండి అంటున్నారు. సో, ఉద్యోగానికొచ్చేసి చూడండి, మేజర్‌గా ఒక మంత్రం అనేది ఇస్తాను నేను. దశమహావిద్యం ప్రకారం ఒక మంత్రం అనేది ఉంటుందనమాట. కానీ ఒక ఉద్యోగం అనేది కేవలం ఏదో ఒక మంత్రం ద్వారానే వస్తుంది అనేది ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే మనం చాలా చూస్తుంటాం యూట్యూబ్‌లో. ఈ మంత్రం జపించండి అయిపోతుంది. అది జపించండి అయిపోతుంది. ఇలా చేయండి అయిపోతుంది. నో ఇట్స్ నో ఇట్స్ నాట్ రిలయబుల్ నాకు తెలిసి. ఎందుకంటే చూడండి, ఏదైనా గాని ఉద్యోగం అనేది జాతకంలో ఉన్న దశమ స్థానాన్ని బట్టి ఎక్కువగా వస్తుంది. అండ్ లాభస్థానాన్ని బట్టి కూడా. సో, దశమ స్థానంలో ఏ గ్రహం ఉందా అనేది మొట్టమొదటగా మీరు చెక్ చేసుకోవాల్సుంటుంది. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ దశమ స్థానంలో రవి ఉన్నాడు. రవి ఉచ్చుపట్టి ఉన్నాడు. కానీ అతనికి ప్రభుత్వ ఉద్యోగం గట్రా అవేమి